జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో విజయమే ప్రధాన అజెండాగా గుడివాడ జనసేన నాయకులు సమన్వయంతో పనిచేయాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ తెలిపారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బూరగడ్డ శ్రీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ కార్యక్రమంపై ఇప్పటికే డీఎల్పీ, డీఎల్ఓలకు అవగాహన కల్పించడం జరిగిందని, ఇరువురు సమన్వయం చేసుకుని ఓట్ల జాబితా విషయంలో ముందుకు వెళ్లాలని సూచించారు. కొత్త కోట్లను ఎక్కించడం, ఓట్లు మార్పిడి సరిచూసుకోవడం వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సాయిన రాజేష్, కందుల రావి, దాసరి మహేష్, కొదమల గంగాధర్ మరియు పలువురు జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపల్ ఎన్నికలకు కానీ జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి, అలాగే ఏదైతే ఇప్పుడు జరుగుతున్న సెన్సస్లో కానీ అవన్నీ కూడా జనసేన పార్టీ నాయకులు, అలాగే వీర మహిళలు, అదే బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఏదైతే ఈ ఎన్నిక ప్రక్రియలో వారు కూడా పాలు పంచుకుని మన యొక్క జనసేన పార్టీ ఓట్లని మనందరం కూడా భద్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మన గత 10 రోజులుగా మనం జనసేన పార్టీ కార్యాలయంలో ఈ బిఎల్ఏల నియామకం గురించి అనేక సమావేశాలు నిర్వహించి ఆ బిఎల్ఏల యొక్క లిస్టులను కూడా ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది. మన రేపు జూన్ 15 నుంచి జూలై 15వ తారీఖు వరకు కూడా నెల రోజుల పాటు ఈ బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఈ యొక్క ఓటర్ల సవరణ కార్యక్రమం చేయటం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మన జనసేన పార్టీ మండల అధ్యక్షులు కానీ పట్టణాధ్యక్షులు కానీ అందరూ కూడా అప్రమత్తమై ఏదైతే ఈ యొక్క బిఎల్ఓలతో సమన్వయపరుచుకుని మన బిఎల్ఏల్ని గ్రామాల్లో కానీ అలాగే వార్డుల్లో కానీ ఈ బిఎల్ఏలు అందరూ కూడా బిఎల్ఓలతో పాటు ఇంటింటికి తిరిగి మన యొక్క ఓట్ల యొక్క సవరణ కార్యక్రమంలో మన ఓట్లన్నీ కూడా జాగ్రత్తగా ఉండేటట్టు, అలాగే ఓట్లు ఏమన్నా మార్పులు, ఏమన్నా ఫోటో మార్పులు కానీ అడ్రస్ మార్పులు కానీ అన్నీ ఉండి చూసుకుని ఆ బిఎల్ఏలతో సమన్వయం చేసుకోవాలని చెప్పి మనందరం కూడా విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఇది మనకి ఈ నెల రోజుల పాటు పరీక్షా సమయం. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధంగా ఉండి ప్రతి కార్యకర్త కూడా రేపు నాయకుడిగా ఎదిగే అవకాశం మనందరికీ కూడా ఈ జనసేన పార్టీ ద్వారా కలుగుతుంది. కాబట్టి మన ఓటులను మనం భద్రపరచుకోవాలి. అలాగే మన యొక్క ఈ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్ని నాయకులుగా, బిఎల్ఏలుగా, బూత్ ఇన్ఛార్జీలుగా ఇవన్నీ కూడా మనం చేసుకుని రేపొద్దున ఎన్నికలకి సిద్ధంగా ఉండాలి. అలాగే ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా మన మీద మన యొక్క ఓట్లని కూడా తీసివేసే కుట్రల్లో భాగంగా జరుగుతున్నాయని చెప్పి మనందరికి కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా మన యొక్క బిఎల్ఏలు అందరూ కూడా సన్నద్ధంగా ఉండి మన యొక్క ఓట్లని మనందరం కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన ఆర్డీఓ ఆఫీసులో అనేక సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. జనసేన పార్టీ తరఫున మన నాయకులందరూ కూడా హాజరవుతున్నారు. కాబట్టి ముఖ్యంగా నేను చేసేది ఏంటంటే, ఏదైతే పట్టణాధ్యక్షులు కానీ మండలాధ్యక్షులు అలాగే బూత్ ఇన్ఛార్జీలు వాళ్ళందరూ కూడా రేపు జూన్ 15 నుంచి జూలై 15 వరకు జరిగే ఏదైతే సవరణ కార్యక్రమాలు ఉన్నాయో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జనసేన పార్టీ తరఫున సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మనందరం కూడా జనసేన పార్టీని గుడివాడ నియోజకవర్గంలో బలోపేతం చేసే దిశగా మీ అందరి సహకారం కావాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చాలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళి ప్రసిద్ధంగా మన అందరం కూడా దాని యొక్క బిఎల్ఏలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, మన స్థానిక సంస్థల్లో జనసేన పార్టీ యొక్క హక్కుల్ని, జనసేన పార్టీ యొక్క వాటా రావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారి ద్వారా మనం అన్నీ కూడా తీసుకుని మండలాల్లో కానీ పట్టణాల్లో కానీ జరుగు ఎన్నికలకు జనసేన పూర్తి సన్నద్ధంగా గుడివాడ నియోజకవర్గంలో ఉందని తెలియజేస్తూ వారు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మండలాధ్యక్షులు, పట్టణాధ్యక్షులు కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ జనసేన ఆఫీస్ యందు మా బూరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జరగబోయే రేపు మున్సిపల్ ఎలక్షన్లు కానీ పంచాయతీ ఎలక్షన్లు కానీ వాటి కోసమని మేము నెల ఆర్డీఓ ఆఫీస్కి వాళ్ళు పిలవడం జరుగుతుంది. ఆ మీటింగ్లకి మేము పాల్గొనడం జరుగుతుంది మా పార్టీ తరఫున. అట్లాగే కొత్తగా 18 ఏళ్ళు నిండిన ఓటర్స్ కానీ వాళ్ళకు ఓటేసేటట్టు మన జనసేన కార్యకర్తలు, నాయకులు
ఎక్కడ 18 ఏళ్ళు నిండిన యూత్ ఉన్నారో వాళ్ళకి ఓటు కల్పిస్తూ, అట్లాగే కొంతమంది వార్డుల వారీగా టిట్కో ఇళ్ళకి కానీ దొండపాడు కాలనీ అట్లాగే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఓట్లు కూడా మనకి వచ్చేటట్టు జాగ్రత్తలు తీసుకొని మనమందరం మన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి పంచాయతీ ఎలక్షన్లో కానీ మున్సిపల్ ఎలక్షన్లో కానీ మన పార్టీ దిగ్విజయంగా మనకు వచ్చిన వాడాన్ని సద్వినియోగం చేసుకొని మన నాయకులను కానీ అట్లా ప్రెసిడెంట్లు కానీ వార్డు ఇన్ఛార్జీలు కానీ వార్డు కౌన్సిలర్లు కానీ గెలిపించుకోవడానికి మనం అందరం సాయశక్తులుగా పనిచేసి పార్టీని విజయ దశగా పవన్ కళ్యాణ్ విజయం కోసం, అట్లాగే గుడివాడ నియోజకవర్గంలో బోరగడ్డ శ్రీకాంత్ గారి విజయం కోసం ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి మేమందరం పనిచేస్తామని సమన్వయంగా తెలియజేస్తున్నాం. జై. అందరికీ నమస్కారం. ఇది కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ఈ సర్ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులకి మరియు కార్యకర్తలకి అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఓటర్ జాబితా అనేది ఎన్నికలకి చాలా ముఖ్యమైన విషయం. ఆ కార్యక్రమంలో, ఈ సర్ కార్యక్రమంలో మన కార్యకర్తలు కానీ ఆ బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ కూడా మన పార్టీ ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళు ఉండేటట్టు చూసుకుని అనర్హత ఓటర్ల జాబితా ఓటర్లని అందులో నుంచి రిమూవ్ చేసేలా జాగ్రత్త పడాలని కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఇదిగా జనసేన పార్టీని నడుపుతున్నారు. అందుకని ప్రతి కార్యకర్త చాలా విలువ మనకి. అందుకని వాళ్ళందరూ ఉండేటట్టుగా చూసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు భాగస్వామ్యం కూటమి పార్టీ నాయకత్వంలో మరి మొట్టమొదటిగా ఈ యొక్క ఏదైతే నియోజకవర్గంలో ప్రజలు అట్లాగే పార్టీ శ్రేణులు సూచనలు చేస్తున్న నియోజకవర్గ పార్టీ నుంచి మరి ఇవాళ మనం ఏదైతే అహంకారానికి, ఏదైతే నియంతృత్వానికి వ్యతిరేకంగా ఏదైతే పవనిజాన్ని నిర్మించాల్సిన బాధ్యతల్లో నుంచి ఇవాళ పార్టీ శ్రేణులు మరింత చాకచక్యంగా రాబోయే పంచాయతీలకి అట్లాగే మున్సిపాలిటీలకి శ్రేణుల్ని సమయత్తం చేయాల్సిన అవసరతని గుర్తిస్తూ మరి ఇవాళ అధ్యక్షత నియోజకవర్గ శ్రీకాంత్ గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ యొక్క కసరత్తుని బాధ్యతతో తీసుకొని ఏ సమాజాన్ని అయితే మనం నిర్మించాలని కోరుకున్నారో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని, దాన్ని బలోపేతం చేయడం కోసం మరి గుడివాడ నియోజకవర్గానికి శ్రేణులు సమయత్తం కావాలని సందర్భంగా కోరుకుంటూ, మరి పాత కొత్త నాయకత్వం ఏదైతే ఉందో అందరినీ కలుపుకొని ఆ ఆలోచనని మరి బిఎల్ఓలుగా మనం పాత్ర వహించడం కోసం శ్రేణుల్ని, ఓటర్లని మరి సమయత్తం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ జనసేన పార్టీ ఆఫీసులో శ్రీకాంత్ గారి అధ్యక్షతన సమావేశం ఏర్పడడం జరిగింది. రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లో అలాగే మున్సిపల్ ఎలక్షన్లో మేము బలంగా పోటీ చేసి నిలబడతామని, సర్ ప్రక్రియ జరిగి జూన్ 15 నుంచి జూలై 15 వరకు ఈ కార్యక్రమం మేము కూడా బిఎల్ఓలతో తిరుగుతూ జనసేన ఓటర్లని ఎక్కడ ఓటు పోకుండా అందరినీ చైతన్యపరుస్తూ వాళ్ళతో వెంకట పార్టిసిపేట్ చేసి ఓట్లు పోకుండా జాగ్రత్త తీసుకుంటాము. రాబోయే ఎలక్షన్లో పంచాయతీ ఎలక్షన్లో గొడ్లెల మండలం తరఫున మా వాటా జనసేన తరఫున వచ్చే వాటా కింద మేము పోటీ చేసి ఖచ్చితంగా గెలుస్తామని ఇటు గుడివాడ ఇన్ఛార్జ్ అయిన శ్రీకాంత్ గారికి, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మేము మాటిస్తున్నాము. ధన్యవాదాలు.